తెలంగాణ సెంటిమెంట్ కు అనుగుణంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. సోనియా గాంధీ లేకుంటే మరో జన్మలో కూడా తెలంగాణ వచ్చేది కాదన్నారు మంత్రి కోమటిరెడ్డి. గతంలో ఉన్న విగ్రహాలు ఓ పార్టీకి సంబంధించేలా ఉండేవని మంత్రి పొన్నం విమర్శించారు. బీఆర్ఎస్ సభ్యులు కోరుకున్న విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉండదన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. తెలంగాణ వస్తే అందరం జన్మ ధన్యమైపోయిందిరా, మన జీవితాలు బాగుపడతాయి, అందరం కూడా బంగారు తెలంగాణ కాకుండా నీళ్లు నీళ్లు నియామకాలు వస్తాయనుకున్నాం. కానీ 10 ఏళ్లలో అది ఏమని రాలే. తెలంగాణ తల్లి విగ్రహం ఉండే. మేము అనుకున్నాం ఈ విగ్రహం చూసిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ తల్లి అంటే ఏ చాకలి ఐలమ్మలాగనో, మనం ఇంట్లో చూస్తే మన అమ్మలాగనో, గ్రామీణ ప్రాంతాల్లో ఉండలే మన అమ్మలాగానో ఉంటుంది అనుకున్నాం. కానీ వజ్ర వైఢూర్యాలతో చూసిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేధావులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు మనం తల్లిని చూసేటట్టే అలాంటి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకోబోతున్నాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా మన సచివాలయమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో అందరికీ కనబడే విధంగా పరిపాలన బాగుండాలి, తెలంగాణ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకుంటా ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారికంగా తెలంగాణ తల్లిని ఎందుకు తీసుకురాలేదని అడుగుతా ఉన్నాం. తెలంగాణ వ్యక్తిగా లేదా కుటుంబ పరంగా లేదా కొంతమందికి మాత్రమే పరిమితం కాదు కదా. తెలంగాణకు సంబంధించినటువంటి సకల జనుల ఆకాంక్షల కొరకు ఏర్పడ్డ ఈ తెలంగాణలో మనకంటే ఒక తల్లి రూపంలో తెలంగాణ చిహ్నం ఉండాలి కదా అనేటువంటి ఆలోచన రాకపోవడం ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటుంటే ఏదో మేము మార్చినాము మీరు దయచేసి పొరపాటు ఉండద్దు. టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వారు కూడా ఉంటే బాగుండేదనేది నా అభిప్రాయం. కారణం ఏమంటే మీరు అనుకున్నట్లుగానే మీ మనసులో ఉన్నట్లుగానే మీ భావనకు అనుగుణంగానే అన్నీ ఉండవు. ఆ పద్ధతుల్లోనే విగ్రహం ఉండాలని, మీరు అనుకున్న పద్ధతుల్లోనే కవులు కళాకారులను సత్కరించాలని, మీరు అనుకున్న పద్ధతుల్లోనే సవ్యంగా జరగాలని అంటే ఇప్పుడు ఉన్నది మీ ప్రభుత్వం కాదు. అది మీరు గమనంలో పెట్టుకోవాలి.